గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో డొక్కా సీతమ్మ నివాసం వద్ద డొక్కా సీతమ్మ వారసుడికి ఎన్డీఏ కూటమి నాయకులు సన్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని తొలుత డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డొక్కా సీతమ్మ ఖ్యాతిని, ఆమె సేవా నిరతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు నిత్యాన్నదానం చేస్తూ ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి మహనీయురాలు. ఈమె యొక్క పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాలకు కూడా ఖ్యాతి చెందడం జరిగింది. ఇటువంటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి మహనీయురాలి పేరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సీతమ్మ వారసులైన డొక్కా భీమ కామేశ్వరరావు దంపతులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాలాభిషేకం చేశారు.